హాయ్ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు పాయసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టానండి. ఇప్పుడు గీ యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొద్దిగా ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే పప్పు వేయించాలి, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి కదా, సరిపోతుంది. స్వీట్ అంటేనే ఆయిల్ గీ కదండి. మా ఇంటి దగ్గర గుడి ఉందండి, ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది. దానికి గంట సప్పుడు వినబడతా ఉంది, గుళ్ళ గంట. ఇప్పుడు మనం ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. అది కొద్దిగా వేగుతున్నప్పుడు మనం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుందాం. ఎండు కొబ్బరి, దీంట్లోకి ఎండు కొబ్బరి ఉంటే బాగుంటుంది. కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకుందాం. వేగిపోయండి, బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము పెసరపప్పు యాడ్ చేసి కొంచెం ఎర్రగా వేయించుకుందాం. వేయించితే టేస్ట్ బాగుంటుంది. ఎర్రగా వేగాలి. నెయ్యిలో వేస్తే తొందరగా వేగుతుంది, బాగుంటుంది. కొంచెం ఎర్రగా వేయగలుగుతాం. చూసారా ఎంత బాగా వేగుతుందో? ఎర్రగా వేగాలండి. కుక్కర్లో అయిపోతే తొందరగా అయిపోతుందని కుక్కర్లో పెట్టాను. గిన్నెలో మనం చేస్తే చాలా టైం పడుతుంది. మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక 2 విజిల్లు ఉడకనిద్దాం. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నా. 2 విజిల్ పెట్టేస్తాను. 2 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. పప్పు ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం యాడ్ చేసుకుందాం. ఒక కప్పు తీసుకున్నాను కదండి పెసరపప్పు, ఒక కప్పు బెల్లం పడుతుంది. కొంచెం అది బెల్లం కరిగే వరకు ఉడకనిద్దాం. బెల్లం అట్లే కొన్ని పాలు పోస్తామండి. ఇందులో కొద్దిగా పాలు, పాలు పోస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి. ఒకసారి కలిపేసుకొని బాగా ఉడకనిచ్చుకోండి. దీన్ని ఉడికితే బాగుంటుంది. బెల్లం కూడా కరుగుతుంది. బెల్లం కూడా కరిగేసి చూసారండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్, బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. మనం జీడిపప్పు, కిస్మిస్, కర్బూజా గింజలు, పుచ్చగింజలు, కొంచెం ఎండు కొబ్బరి కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అది పైనుంచి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వేస్తున్నాను, కొంచెం తీసి పక్కన పెట్టాను పైనుంచి వేసుకోవడానికి. అంతేనండి, అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు లైట్గా కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాను.
అంతేనండి. స్టవ్ ఆపేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశానండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు పాయసం అండి. ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంది, బాగుంది.